మహోన్నతుడును మహాగణుడైన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపా వార్త లూకాసు వార్తమానం 22వ అధ్యాయం 26వ వచనం. మీలో గొప్పవాడు చిన్నవాని వలె ఉండవలెను. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, ఈ రోజున ఈ వాక్య భాగంను మనం ధ్యానం చేద్దాం. ఈ రోజున ఈ మాట నేపథ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు శిలువ మరణమునకు పొందే ముందుగా ఆయన పస్కా విందులో పాలు పొందాడు తన శిష్యులతో. అయితే తన శిష్యులకు కొన్ని హెచ్చరికలను ప్రభు జారీ చేస్తున్నాడు. ఏంటో తెలుసా? ఈ లోకం నుండి అధికారులు, రాజులు అనబడుతున్న వారు ప్రజల్ని పరిపాలిస్తారు. అయితే మీలో ఎవరైతే గొప్పవారిని పిలువబడుతున్నారో వారందరూ చిన్నవాని వల్లే ఉండాలి, అధిపతి అనేవాడు పరిచారకునేవాడే ఉండాలి అని కొన్ని మాటల్ని శిష్యులకు తెలియచేస్తున్నాడు. ఈ రోజున అదే మాటలు ప్రభు మనకు తెలియచేస్తూ మనమందరూ గొప్పవారు అనుకుంటాం. అయితే గొప్పవారు అనబడుతున్న ప్రతి వాణిలో ఉండవలసిన లక్షణం చిన్నపిల్లల స్వభావం ఉండాలి. పిల్లరా, అట్టివారే దేవుని రాజ్యానికి పాత్రులు, అట్టివారే దేవుని ద్వారా ఆశీర్వదించబడుటకు అర్హులు, అట్టివారే దేవునితో ఉండుటకు యోగ్యులు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక మీదట మనం చిన్నవాని వల్ల ఉండున్నట్లుగా ప్రయాసపడదాము గాక. ప్రియులరా, చిన్నవాడు ఎట్టివాడో చిన్నవాడిలో ఉండే కొన్ని స్వభావాలు మనం నేర్చుకుందాం. మీరు కూడా ఈ వాక్యాన్ని ధ్యానించండి. మొట్టమొదటిగా హాగరుకున్న పుట్టిన చిన్నవాడు ఇష్మాయిల్ అనేవాడు, అతడు పొదల్లో ఉండి దేవుని సన్నిధిలో మొర్రపెట్టుచు కన్నీరు విడుస్తున్నట్టుగా ఆ మొరకి, ఆ ప్రార్థనకి, ఆ కన్నీటికి సాక్షాత్తు యెహోవా దోతే భూమి మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా చిన్నవాడి నుండి అనుభవం ఏంటో తెలుసా? కన్నీటి ప్రార్థన, రోదన ప్రార్థన, అంగలార్చే ప్రార్థన. ఈ రోజున చిన్నవాడి వల్లే మనం ఉండాలి అని ప్రభు అంటున్నాడు. ఆ చిన్నవాడిలో ఉండే మొదటి లక్షణం మనం ప్రార్థన జీవితం, కన్నీటి ప్రార్థన జీవితం, రోధించే ప్రార్థన జీవితం కలిగిన వారమై ఉండాలి. రెండవ చిన్నవాడిని మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే అతని పేరు ఇస్సాకు. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాము గారు మోరియా పర్వతం మీదకి అతన్ని తీసుకుని వెళ్ళినప్పుడు అతడు నమ్మకంగా అబ్రహాము గారిని వెంబడించాడు. అబ్రహాము గారు కట్టెలు పేర్చి బలిపీఠమును సిద్ధపరిచి బలి అర్పణ నీవే అని చెప్పి అతన్ని బంధించి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టినప్పుడు మారు మాట్లాడుకోకుండా దేవుని సన్నిధిలో బలి అర్పణగా అర్పించబడినట్లుగా తన తండ్రి చేతికి అప్పగించుకుని తన తండ్రికి సర్వశక్తి కలిగిన దేవునికి విధేయత చూపించాడు. దేవుని ప్రియులరా, చిన్నవాడిలో ఉండవలసిన రెండవ లక్షణం ఏంటో తెలుసా? ఇస్సాకు ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం, మనము విధేయులమై ఉండాలి. ఎక్కడైతే అవిధేయత ఉంటుందో ఆ అవిధేయత వలన ప్రజలందరి మీదకి దేవుని ఉగ్రత వస్తుందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం చిన్నవాని వల్ల విధేయత చూపిస్తూ తండ్రికి, యేసుకి, వాక్యానికి, దైవజనులకి లోబడుతూ విధేయత చూపిస్తూ మనం జీవించాలి. మూడో మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ఉపవాస ప్రార్థన ప్రారంభించినప్పుడు ఆ ఉపవాస ప్రార్థనలో ఒక చిన్నవాడు ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలిసి మూడవదిగా చిన్నవాడు ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. కానీ ఈరోజు చాలామంది పెద్దవారు కూడా ఉపవాస ప్రార్థన చేసే అనుభవం లేదు. అయితే మనం నేర్చుకోవాలి, చిన్న పాని వల్లే ఉండాలి అనగా మనం ఉపవాస ప్రార్థన సమూహంలో కూడేవారముగా ఉండాలి. ఇంకో మాట 4 విషయం మనం గమనిస్తే అదే చిన్నవాడు తన దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని ప్రభుకి ఇచ్చేశాడు. అనగా తన దగ్గర ఏది దాచుకోకుండా త్యాగం చేశాడు. ప్రియులరా, మనము మన సంతోషం కాదు కానీ, మనం మన కొరకు కాదు కానీ ఇతరులకు మేలు చేసేవారిగా, మనల్ని మనమే త్యాగం చేసుకునే వారిగా ఉండాలి. అది చిన్నవారి యొక్క మనస్తత్వం. ఇంకా కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తే పౌలు గారి యొక్క మేనలుడు చిన్నవాడు తన మామయ్య అయిన పౌలు గారికి రాబోతున్న కీడును గ్రహించి ఆ కీడును పౌలు గారికి తెలియచేసి ఆ కీడు నుండి పౌలు గారిని తప్పించినట్లుగా మనం అపోస్తల కార్యముల గ్రంథంలో చూస్తున్నాం. అనగా చిన్నవాడు దైవజనులు కాపాడుతున్నాడు. కాబట్టి మనం కూడా చిన్నవాడి వలె దైవజనుల్ని, దైవ సేవకులు కాపాడుకుంటూ జీవించాలి. ఇలాగా చిన్నవానికి సంబంధించిన అనుభవాలని మీరు కూడా ధ్యానం చేసి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొంది చిన్నవాని వల్లే మార్చబడి దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడదాము గాక. ఆమెను ప్రార్థన. సర్వోన్నతుడైన యేసయ్య నీకు స్తోత్రం. ఈ దినమున మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రం. ఈ మాటలు వినిన వారు మేము గొప్పవారమే అయినా చిన్నపిల్లల మనస్తత్వం కలిగి మేము జీవించుచు చిన్నపిల్లల స్వభావములలో మేము నడిపించబడుతూ మీ ద్వారా ఆశీర్వదించబడి మీ మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపడినట్లు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.